మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోనే మీ అద్దకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనందరి జీవితాల్లో ఆవశ్యన ఆరోగ్యాన్ని ఇచ్చి చేసిన మేలులను బట్టి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మనల్ని పోషిస్తున్న తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, మరి ఈ దినము దేవుడు ఏ మాటలతో అయితే మన హృదయాలను నింపి మనకి ఆరోగ్యము సంతోషం కలుగు చేయాలనుకుంటున్నాడో దాని ముందుగా దేవుడు చేసిన మేలులను బట్టి చిన్న ఆరాధన మనం చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. జీవము కలిగిన దేవుని పిల్లారు మనం చూడగలిగితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారు ధ్యానం చేసుకుందాం, మంచి మాటలు ధ్యానం చేసుకుందాం, మన హృదయాలు నింపేసుకుందాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గం అని రాయబడింది. దేవుని పిల్లలు ఒక మాట చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞ అంట దీపం అంట. దేవుని పిల్లరా, ఒక ఆజ్ఞ ఆయన కానీ మనకు ఒక జారీ చేశాడంటే, ఆజ్ఞాపించాడంటే, అది కానీ నీ జీవితంలో మన జీవితంలో మనం పాటించగలిగితే దీపముగా మారిపోయిందంట. దీపముగా మారిపోయిందంట. ఆజ్ఞ దీపముగాను, ఆయన మాట దేవుని పిల్లలు ఆయన మాట విని ఆ మాటకి ఎవరైతే లోబడతారో వాళ్ళంట వెలుగుగా మారుతారంట. ఆజ్ఞేమో దీపముగా అంటే ఆయన ఆజ్ఞేమో నీ పాదము పాటించినప్పుడు నీ పాదములకు దీపముగా మారిపోద్దంట. ఆయన ఉపదేశము నీ నీ ఆత్మలో పరిశుద్ధ ఆత్ముడికి వెలుగుగా మారిపోద్దంట. నీకే ఒక వెలుగుగా అది నిలిచిపోయిద్దంట, నీ మీద వెలుగుగా మారిపోయిద్దంట. రెండోది ఏంటంటే శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గాన్ని. ఒకవేళ ఈయన నువ్వు ఆజ్ఞేమో దీపముగా మార్చుకోక ఉపదేశమును వెలుగుగా మార్చుకోకుంటే ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపుకు గాను నువ్వు లోబడితేనంట జీవ మార్గంలో నడిచే అవకాశం ఉంటుందంట. కనుక ఎంతమంది అయితే ఆయన ఆజ్ఞను ఏమండి వెలుగు దీపముగాను ఉపదేశమును వెలుగుగా మార్చుకోక ఆయన శిక్షార్థమైన గద్దింపును విడిచిపెట్టి జీవ మార్గంలో ఎంతమంది అయితే నడుచుకోకుండా తప్పిపోయి ఉన్నారు వారందరి కోసం మనం ప్రార్థించేద్దాం. దేవుని పిల్లారా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామమునకు వందనాలు. నైనా ఇదిగో తండ్రి, నీ ఆజ్ఞ దీపముగా మార్చండి నైనా, నీ ఉపదేశము వెలుగుగా మార్చండి నా తండ్రి. ఇదిగో శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గమును నడుచుకుంటున్నట్టు ఎంతమంది అయితే తప్పిపోయి చీకటిలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరినీ నా తండ్రి నీ వెలుగు మార్గంలో నడిపించి వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడే ఆరోగ్యం దయచేయమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే జూడిత CGCని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏకునలెగిసినైనా నీ మాటలు వింటున్నారు అట్టి బిడ్డలు కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆరోగ్యంను దయచేతండి నైనా, ఆ బిడ్డలు అనేక మందికి నా తండ్రి ఈ మాటలు పంచేవారుగా ఉండినట్లు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఆరోగ్యమును దయచేసి నీ కృప చేత నింపమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.